ఆర్టీసీ కార్మికులు ఏదైతే గత ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులను ఏ విధంగా అయితే సమ్మెలోకి నెట్టిందో అదే ప్రభుత్వం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద సమ్మెలోకి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసింది. మేము గతంలో వీళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2021, 2025 వేతన సవరణను చేస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వము ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి మేము 45 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తుంది తప్ప సమ్మెను పోకుండా ప్రయత్నాలు చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఈ సమ్మె ప్రారంభం మాత్రమే. మా యొక్క డిమాండ్లు నెరవేర్చే వరకు ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు నెరవేర్చి ప్రభుత్వము చర్చలు పిలిచేంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.